నేను పెట్టిన ఒక్క వీడియోకి ఇన్ని నెగటివ్ కామెంట్స్ వస్తాయి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. వేలకు వేలు పెట్టుకొని కొనుక్కున్నాము బట్ బూజు పట్టేసింది అని చెప్పి, కొనకు తల్లి వద్దు తల్లి నీకు దండం తల్లి. అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి 100 చెప్తారు, కొనే మనకు ఉండాలి కదా బుద్ధి. చాలా స్పైసీగా ఉంది. అలా తింటే అల్సర్స్, గ్యాస్ ప్రాబ్లమ్స్, బీపీ, హై బీపీ వచ్చి పోతారనమాట. ఇక్కడ తగులుతుంది అనమాట ఘాటు. నేనైతే వీళ్ళ దగ్గర నుంచి కొంచెం ఎక్స్పెక్ట్ చేశాను. సో అంటే వాళ్ళ వీడియోస్, వాళ్ళ ప్రొడక్షన్ వీడియోస్ అవన్నీ చూసి చాలా ఎక్స్పెక్ట్ చేశాను. అంటే పుల్లగా ఉంది. అంటే నేను పులుపు బాగానే తింటాను, సో నాకు బాగానే ఉంది. కానీ పులుపు ఎవరైనా కొంచెం తక్కువ తినే వాళ్ళకైతే, ఎందుకంటే జనాల్ని మిస్గైడ్ చేయకూడదు, అదే ఆ వీడియోలో నాకు అనిపించింది అనమాట. దెబ్బకి చెమట్లు వచ్చేసాయి నాకు. హలో అందరికి, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టేసుకోండి. అలాగే వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మిన్నీ ఇంటి రుచులు ప్యాకేజ్ ఓపెన్ చేస్తున్నాను. 2 ఒకే డేట్లో ఆర్డర్ చేశాను. ఇది ఫస్ట్ నాకు మిన్నీ ఇంటి రుచులు వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఈ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళ వెబ్సైట్లో క్లియర్గా ఉంటాయి. ఇక్కడ బ్యాక్ సైడ్ మనం ఏం ఆర్డర్ చేసాము, వాళ్ళ ఫుడ్ లైసెన్స్ నెంబర్, ఇంకా ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అవన్నీ ఉన్నాయన్నమాట. మెయిన్ అవి ఇంపార్టెంట్ మనకి. అండ్ డబుల్ లేయర్డ్ ప్యాకింగ్ వచ్చింది, ఎక్కడ లీకేజ్ అయితే లేదు. సో ఇప్పుడైతే ఈ పికిల్ని ఓపెన్ చేసేసుకొని నేను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను. అండ్ చూడ్డానికి అయితే చాలా యమ్మీగా ఉంది. వీళ్ళ ఆయిల్, గ్రేవీ, చికెన్ పీసెస్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయన్నమాట. చాలా బాగుంది, మంచి ఫ్రేగ్రెన్స్, మంచి ఫ్లేవర్ వస్తుంది దీని నుంచి. అండ్ ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ ఆయిల్ కూడా ఎంత ఉండాలో కరెక్ట్గా అంతే ఉంది. పికిల్లో ఎక్కువ ఆయిల్ ఉన్న ఆయిల్ ఫ్లేవరే వస్తుంది. జస్ట్ అది పాడవకుండా ఉండడానికి ముక్కలు మునిగేలా ఉంటే సరిపోతుంది. అండ్ దీని మీద నేమ్ రాసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకో ప్యాకేజ్ ఓపెన్ చేస్తాను కదా, మళ్ళీ కలిసిపోతాయి అని చెప్పి. నెక్స్ట్ డీపీ ఫుడ్ వాళ్ళది ఓపెన్ చేస్తున్నాను. వీళ్ళ లోగో ఇది. అండ్ వీళ్ళ దానికి అయితే ప్యాకేజ్కి ఎలాంటి డీటెయిల్స్ లేవు, అది ఉండాలి ఖచ్చితంగా. ఎవరికైనా ఫుడ్ లైసెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, వాళ్ళు ఏమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నారు, మళ్ళీ ఎక్స్పైరీ డేట్ ఎప్పటి వరకు మనం యూజ్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఉండాలి ఖచ్చితంగా. సో వాళ్ళు అదొక్కటి చేంజ్ చేసుకోవాల్సింది ఉంది. నెక్స్ట్ ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. వీళ్ళది కూడా ఫ్లేవర్ అదంతా చాలా బాగా వస్తుంది చూడడానికి. వీళ్ళ దానిలో వాళ్ళ దాంతో కంపేర్ చేస్తే కొంచెం ఆయిల్ తక్కువగానే ఉంది. చూడాలి ఇది ఎంతవరకు ఉంటుంది అనేది. ఇంకా వీళ్ళ నేమ్ కూడా రాసేసి ఇప్పుడైతే టేస్ట్ స్టార్ట్ చేసేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే డీపీ ఫుడ్స్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేమ్స్ రాసుకున్నా, ఎందుకంటే మళ్ళీ ఇటు మారిపోయాయి అనుకోండి. వీళ్ళది కారం కూడా కలర్ చాలా డల్ గా ఉందన్నమాట. అంటే కలర్స్ ఏమి యాడ్ చేసినట్టు ఆర్టిఫిషియల్ కలర్స్ అలాంటిది ఏమీ లేదు ఇందులో. పీసెస్ సైజ్ కూడా చూడండి. ఆయిల్ కూడా కొంచెం తక్కువే ఉంది. ఆయిల్ అయితే నాకు తెలిసి ఇందులో ఇంకొంచెం ఆయిల్ వేయొచ్చు అనుకుంటా. ఎక్కువ రోజులు ఇలాగే బయట ఉంచేయాలనుకోండి, ఆయిల్ లేకపోతే త్వరగా పాడైపోతుంది. కాబట్టి ఇంకొంచెం ఆయిల్ పడుతుంది అనుకుంటున్నాను ఇందులో. అండ్ వీళ్ళది పీస్ సైజ్ చూడండి, ఇంత ఉంది. చాలా గట్టిగా ఉంది. అంటే పికిల్కి ఎలా కావాలో అలాగే ఉందన్నమాట. పీస్ సైజ్ అయితే ఇంత ఉంది. ఇది చికెన్ బోన్ పికిల్ కదా, సో ఇది బోన్ పీస్. నాకు తెలిసి పీసెస్ సైజ్ అయితే ఇలా ఉంటే బాగుంటది. మరీ చిన్నగా లేవు, మరీ పెద్దగా కూడా లేవు అనమాట. ఇలా నోట్లో పెట్టుకోగానే ఒక మంచి ఫ్లేవర్ టేస్ట్ అయితే తగిలిందనమాట. నాకు చాలా బాగా నచ్చింది. బాగుంది, నాకైతే బాగా నచ్చింది. యాక్చువల్గా ఇందులో ఇది కొంచెం పులుపుగా ఉందన్నమాట. నాకు పుల్లగా ఉంటే చాలా ఇష్టం. ఏదైనా పులుపు తినలేని వాళ్ళకి కొంచెం పుల్లగా అనిపించవచ్చు. నాకైతే చాలా నచ్చింది. స్పైసెస్ కరెక్ట్గా ఉన్నాయి. అండ్ ముద్ద కలుపుకుంటుంటే చాలా టేస్టీగా ఉందన్నమాట. అండ్ ఇప్పుడు ముక్క యాక్చువల్లీ ఇంత పెద్దగా ఉన్నా సరే లోపలంతా బాగా వేగిందనమాట, బాగానే ఫ్రై అయింది. అండ్ వీళ్ళ పికిల్ అయితే నాకు బాగా నచ్చింది. స్పైసీ లేదు, కారం లేదు, ఘాటు లేదు, మసాలా ఘాటు అదంతా ఏం లేదు, చక్కగా ఉంది పికిల్. మా ఇంట్లో మా డాడీ ప్రిపేర్ చేస్తూ ఉంటారనమాట చికెన్ పికిల్. సో మాకు అలాగే అనిపించింది. అండ్ ఎప్పుడైనా పికిల్కి కొంచెం గట్టిగానే ఉండాలి ముక్క. బాగా ఫ్రై అయితేనే అది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది, లేదంటే స్మెల్ వచ్చేస్తుంది. అయితే చికెన్ స్మెల్ వస్తుంది, లేదంటే పచ్చడి మొత్తం పాడైపోయి స్మెల్ వస్తుంది అనమాట.
సో కొంచెం గట్టిగానే ఉండాలి. అండ్ ఈ పికిల్ అయితే చాలా నచ్చింది నాకు. అంటే కదా పులుపు తినలేని వాళ్ళకి అయితే కొంచెం పుల్లగా అనిపించవచ్చు, బట్ నాకైతే చాలా నచ్చింది. మెయిన్ నేను స్పైసెస్ ఎక్కువ తినను, పులుపు మాత్రం తింటాను బాగానే. సో పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఈ పచ్చడి అయితే నాకు బాగా నచ్చింది. డీపీ ఫుడ్స్ వాళ్ళ దగ్గర అయితే చాలా చాలా బాగా నచ్చింది నాకు. అంటే ఇంకా ఇంచుమించు సేమ్ మా డాడీ దగ్గర మేము ఎలా చేయించుకుంటామంటే కొంచెం కారం తక్కువ, పీసెస్ మాకు కావాల్సిన సైజులో అలా చేయించుకుంటాం అనమాట. సో ఇదైతే పర్ఫెక్ట్గా ఉంది పికిల్కి. అండ్ ఇంకా వీళ్ళ దగ్గర డెలివరీ కొంచెం లేట్ అయింది, బట్ మనకి డెలివరీ మ్యాటర్ కాదు. అంటే డెలివరీ ఛార్జెస్ చాలా తక్కువ వీళ్ళ దగ్గర. డెలివరీ ఏం మ్యాటర్ ఉంది, మనకి టేస్ట్ ఇంపార్టెంట్ పికిల్కి. సో నాకైతే చాలా చాలా నచ్చింది. ఇప్పుడు మినీ ఇంటి రుచులు పికిల్ ట్రై చేస్తాను. అండ్ మీకు ఆయిల్ కనిపిస్తుంది కదా, వీళ్ళ దగ్గర ఆయిల్ పర్ఫెక్ట్గా ఉంది. అంటే ఇంతలా మునిగేలా ఉంటే మనకి పికిల్ ఏం పాడైపోదు అనమాట. బయట ఉంచుకున్నా హ్యాపీగా ఉంచుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆయిల్ కనిపిస్తుంది కదా మీకు, అంతకన్నా ఎక్కువ ఆయిల్ ఉన్న అది ఆయిల్ ఫ్లేవరే వస్తుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉండడం పక్కన పెడితే మనం పచ్చడి అసలు తినలేమన్నమాట. అండ్ వీళ్ళది ఆయిల్ బాగానే ఉంది కదా. అండ్ వీళ్ళ పీస్ సైజు డీపీ ఫుడ్స్ కన్నా కొంచెం చిన్నగా ఉందన్నమాట. ఈ సైజ్ అయినా ఓకే, ఎవరి రిక్వైర్మెంట్ వాళ్ళకు ఉంటుంది. యాక్చువల్గా వాళ్ళ దాంట్లో పీసెస్ కొంచెం పెద్దగా ఉన్నాయి, వీళ్ళ దాంట్లో వాళ్ళ దాంట్లో కంపేర్ చేస్తే కొంచెం చిన్నగా ఉన్నాయి. పీస్ ఎలా ఉంది, సేమ్ ఉన్నాయి. పీస్ ఫ్రై మాత్రం సేమ్ చేశారంటే సేమ్ వాళ్ళది ఎంత గట్టిగా ఉందో వీళ్ళది కూడా అంతే గట్టిగా ఉంది. పికిల్కి ఇలాగే ఉండాలి కూడా. పీస్ తింటుంటే కూడా ఉప్పు కారం అన్ని చప్పగా అయిపోతుంది కదా. కొన్ని పీసెస్ మనం తింటున్నప్పుడు చప్పగా అయిపోతాయి, అలా ఏం లేదు. ఏంటో ఏం అర్థం కావట్లేదు ఇది. వీళ్ళది కొంచెం స్పైసీగా అనిపిస్తుంది నాకు. అంటే మేబీ స్పైసీ తినే వాళ్ళకి ఇది అంత పెద్ద స్పైసీ ఏం కాకపోవచ్చు, బట్ నాకు మాత్రం స్పైసీగా ఉంది. కారం కాదు, మసాలా ఉంది ఎక్కువ. ఈ పీస్ నమ్మలే కొద్దీ ఉప్పగా ఉంది, చాలా ఉప్పగా ఉంది. అమ్మో, నాకు చాలా స్పైసీగా అనిపిస్తుంది ఇది. వీళ్ళది ఘాటు చాలా ఎక్కువగా ఉంది. నాకు తెలిసి ఎవరైనా ఆర్డర్ చేసుకునేటప్పుడు మన స్పైస్ లెవెల్స్ ఏంటో చెప్పి చేయించుకుంటే బెటర్. ఎందుకంటే అది లవంగాలు, దాల్చిన చెక్క ఆ ఫ్లేవర్ బాగా వస్తుంది అనమాట. నాకు చాలా ఎక్కువ స్పైసీగా ఉంది ఇది. అంటే ఆ కారం తక్కువ తింటాను, బట్ స్పైస్ అనేది ఎవరికైనా ఒకేలాగా తెలుస్తుంది. సో ఇక్కడ ఫ్లేవర్ అంతా లవంగాలు, దాల్చిన చెక్క ఇవి ఫ్రై చేసి చేస్తారు కదా, ఆ ఫ్లేవర్ అంతా ఇక్కడ మండుతుంది అనమాట. టేస్ట్ బాగానే ఉంది, కానీ ఇంత స్పైస్ ఉంటే చాలా కష్టం. అంటే ఎవరైనా చిన్నపిల్లలు తినాలి అని అన్నా ఇదైతే చాలా కష్టం. ఇంత స్పైస్ మనం రోజు కూడా తింటే ఇంక అంతే పోతాం. ఈ ఘాటు వల్ల నాకు పెద్దగా టేస్ట్ తెలియట్లేదు, చాలా ఘాటుగా ఉంది. నాకు ఇలా కళ్ళు తల అంతా తిరుగుతుంది అనమాట. సో చాలా చాలా ఘాటుగా ఉంది. ఇంకా నేను తినలేను కూడా ఇది. ఇంత స్పైస్ తింటే చాలా కష్టం. అండ్ సో ఈ 2 పికిల్స్ అయితే అయిపోయాయి. అండ్ వీళ్ళ దగ్గర నాకైతే డీపీ ఫుడ్ వాళ్ళది చాలా నచ్చింది అనమాట, నా ఒపీనియన్ మాత్రమే. డీపీ ఫుడ్ వాళ్ళదైతే నాకు చాలా బాగా నచ్చింది. స్పైసెస్ అవన్నీ చాలా నార్మల్గా ఉన్నాయి, ఎవరైనా తినేలాగా ఉన్నాయన్నమాట. అండ్ మినీ ఇంటి రుచులు వాళ్ళది మాత్రం నాకు చాలా స్పైసీగా అనిపించింది. అసలు గొంతంతా మండిపోయింది అనమాట. అది మేబీ ఈ బ్యాచే ఇలాగ ఉందా, లేకపోతే వాళ్ళ దగ్గర పికిల్ ఇలాగే ఉంటుందో నాకు తెలీదు. అండ్ ఫైనల్ గా వీళ్ళ దగ్గర పికిల్ అయితే నేను ఆర్డర్ చేయలేదు. యాక్చువల్ గా ఫ్యూ డేస్ బ్యాక్ నేను అలేఖ్య చెట్టి పికిల్స్ గురించి ఒక వీడియో పెట్టాను అనమాట, ఒక షార్ట్ పెట్టాను. సో ఆ షార్ట్ కి నాకు ఎన్ని కామెంట్స్ వస్తున్నాయంటే నెంబర్ ఆఫ్ కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకు ఎన్ని నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి, అసలు ప్రైజెస్ కానీ ఎందుకు స్పాయిల్ అయిపోయిన పికిల్స్ పంపిస్తున్నారు,
పంపిస్తున్నారని, వేలకు వేలు పెట్టుకొని కొనుక్కున్నాము బట్ బూజు పట్టేసింది అని చెప్పి. కావాలంటే మీకు ఆ షార్ట్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి మీరు చెక్ చేయండి. దానికి వచ్చిన కామెంట్స్ లో మీకే తెలుస్తుంది. ఒకళ్ళు అయితే అసలు ఈ పికిల్స్ కొనాలి అని అంటే ఈఎంఐ ఆప్షన్ ఉందా, సో ఇలా చాలా కామెంట్స్ వచ్చాయి. సో నేను టేస్ట్ చేయలేదు కాబట్టి నేను యాక్చువల్గా నాకు వచ్చిన ప్రతి కామెంట్ కి నేను రిప్లై చేసేదాన్ని. ఒక్క వీడియోకి వచ్చే కామెంట్స్ కి మాత్రం నేను అసలు రిప్లై చేయలేకపోతున్నాను, ఎందుకంటే నాకు ఆ టేస్ట్ గురించి తెలియదు. ఒక్కళ్ళు కూడా పాజిటివ్ గా కామెంట్ చేయట్లేదు, అందరు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. అలా ఎందుకు చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు నిజంగానే అలా పంపిస్తున్నారా, వీళ్ళు ఇలా చెప్తున్నారా నాకు తెలీదు. కానీ నేను నమ్మాల్సి వస్తుంది కామెంట్స్ ని, ఎందుకంటే ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, పెట్టిన ప్రతి ఒక్కళ్ళు అలాగే పెడుతున్నారు. సో అలా స్పాయిల్ అయిపోయిన పికిల్స్ పంపించి వాళ్ళకి మళ్ళీ రిప్లై చేయకపోవడం అనేది చాలా పెద్ద తప్పు అనమాట. సో అది స్పాయిల్ అయిపోయి వచ్చినా మీరు మినిమం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు. ఇలా నెగిటివ్ గా చెప్పడానికి ఛాన్స్ ఇవ్వరు అనమాట, ఛాన్స్ తీసుకోరు. సో రొయ్యల్లో నరాలు తీసినంత ఈజీ కాదు పచ్చడికి ఆ టేస్ట్ తీసుకురావడం కానీ, లేకపోతే స్పాయిల్ అవ్వకుండా పికిల్స్ ని కస్టమర్స్ కి అందించడం కానీ. రొయ్యల్లో నరాలు అందరూ తీస్తారు, బట్ మనం ఎంతవరకు వాళ్ళకి టేస్టీగా అందిస్తున్నాము అని. అండ్ వీళ్ళు ఏంటంటే వేరే వాళ్ళ దగ్గర కొనేటప్పుడు ఆలోచించుకోండి అని చెప్పి మనకు చెప్తూ ఉంటారు, బట్ మనం ఆలోచించుకోవాలి వాళ్ళ దగ్గర పికిల్స్ కొనాలా వద్దా ఆ రేట్లకి అని చెప్పి. వీళ్ళ దగ్గర స్టార్టింగే ½ kg, దానికి 200 రూపీస్ డెలివరీ ఛార్జ్. సో టోటల్ గా 800 అయిపోతుంది ప్రైజెస్ తగ్గించిన తర్వాత. అండ్ డెలివరీ ఛార్జెస్ 200 రూపీస్ పడుతున్నాయి. సో మొత్తం 800 పెట్టుకుని ఎవరు టేస్ట్ చేయడానికో శాంపిల్ చూడడానికో తీసుకోరు కదా. సో అందుకే నేను కొనలేదు. బట్ నేను ఈ వీడియోలో వాళ్ళకి నేను పెట్టిన వీడియోకి వచ్చిన కామెంట్స్ ఉన్నాయి కదా, దాని గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర ½ kg నుంచి ఆర్డర్ పెట్టుకోవడానికి అవైలబుల్ గా ఉందనుకోండి, చాలా మంది తీసుకుంటారు. వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళకి రేట్లు తగ్గించాము అని అంటున్నారు, కానీ ఓన్లీ నాన్ వెజ్ పికిల్స్ మీద తగ్గించారు. నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. నాన్ వెజ్ పికిల్స్ మీద డిఫరెంట్ పికిల్స్ మీద డిఫరెంట్ రేంజెస్ లో ప్రైజెస్ తగ్గించారు. బట్ స్టిల్ అందరితో కంపేర్ చేస్తే వీళ్ళ దగ్గర ఎక్కువే ప్రైస్ ఉంది. కాకపోతే అసలు నేను దిమ్మ తిరిగిపోయింది నాకు. నేను షాక్ అయిన విషయం ఏంటంటే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. హోమ్ మేడ్ మసాలా పౌడర్ అంట, నేను దాని డిస్క్రిప్షన్ కూడా చదివాను. పెద్దగా ఏమీ ఎక్కడి నుంచో తీసుకొచ్చి యూజ్ చేసినవి అయితే ఏమీ లేవు, మన ఇండియన్ స్పైసెస్ యూజ్ చేశారు, మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్టే ఉంది ఆ డిస్క్రిప్షన్ అంతా. దానికి 7000. అసలు నేను చూడగానే లిటరల్లీ నా మైండ్ పోయిందనమాట. 7000 పెట్టి కేజీ 7000 అవుతుంది, షిప్పింగ్ తో అన్నిటితో కలిపి రౌండ్ ఫిగర్ 7000 అవుతుంది. 6500 ఉంది. షిప్పింగ్ ఎలా అయినా 300 to 350 ఉంటుంది 1 kg కాబట్టి. సో అలా 6900 ఈజీగా అయిపోతుంది. అసలు 7000 పెట్టి కారం పొడి కొనుక్కునే వాళ్ళు ఎవర్రా బాబు ఉన్నారు అని చెప్పి నాకైతే షాక్ అయిపోయాను అనమాట నేను లిటరల్ గా. సో ఇంకా నేను అసలు ఆర్డరే చేయొద్దు, దీని మీద వీడియో చేసేద్దాం, ఆ కామెంట్స్ అన్నిటికీ రిప్లై కావాలి అని అంటే అని చెప్పి ఇంక నేనైతే వాళ్ళ దగ్గర తీసుకోలేదు. బట్ ఇది టూ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కదా ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళేం చిన్నప్పటి నుంచి పచ్చళ్ళు పెట్టేసి, చిన్నప్పటి నుంచి ఏదో పెద్ద పేరుండి వాళ్ళ పచ్చళ్ళు తింటే వాళ్ళ దగ్గరే పచ్చళ్ళు తినాలి అనేది ఏం లేదు కదా. అందరూ వాళ్ళు కూడా నాకు తెలిసి ఏ పక్కింటి వాళ్ళనో అడిగో లేకపోతే ఏ యూట్యూబ్ లోనే చూసి నేర్చుకునే ఉంటారు. సో అదేదో మీరే ఇంట్లో హ్యాపీగా చేసుకోండి. 7000 పెడితే ఈ రోజుల్లో మనకి ఒక 1 గ్రామ్ బంగారమే వచ్చేస్తుంది కారం పొడికి. మనం ఇంట్లో లిటరల్ గా చేసుకుంటే 2000 కూడా నాకు తెలిసి ఎంత హైజీన్ మెయింటైన్ చేసి ఎంత హై కాస్ట్ స్పైసెస్ అదంతా ప్రిపేర్ చేసుకున్న 2000లో కేజీకి అది ఇంకా ఎక్కువే వస్తుంది. ఎవ్రీ ఇయర్ మనం మన ఇళ్ళలో కూడా సంవత్సరానికి సరిపడగా కారం చేసుకుంటాము. సో నాకైతే అది చూసి చాలా షాక్ అయ్యాను. అండ్ వీళ్ళు చేసే అడ్వర్టైజ్మెంట్ లో అన్నిట్లోని నాకేం అనిపించదు, కానీ ఏది మిస్గైడ్ చేస్తున్నారో అని అనిపించింది అని అంటే, జిమ్ చేసే వాళ్ళైనా హ్యాపీగా ఈ పికిల్స్ తినొచ్చు, ఎందుకంటే ఇందులో కావాల్సినంత ప్రోటీన్ ఉంటుంది, చికెన్ ప్రోటీన్ కాబట్టి అది ఇది అని. అసలు ఎవ్వరూ అలా చేయకండి. అసలు పికిల్స్ అనేవి జిమ్ లో ఉన్నప్పుడు, డైట్ లో ఉన్నప్పుడు, మనం ఇలా సమ్మర్స్ లో ఇక్కడ వేడిగా ఉన్నప్పుడు అల్సర్స్, గ్యాస్ ప్రాబ్లమ్స్, బీపీ, హై బీపీ వచ్చి పోతారనమాట. ప్రోటీన్ గొడవ పక్కన పెడితే డబ్బులు పెట్టుకొని మన రోగాలు మనమే తెచ్చుకున్నట్టు ఉంటది. సో ఎవ్వరూ అలా చేయకండి. ప్రోటీన్ కోసం కావాలంటే చికెన్ తెచ్చుకొని మీరు ఇంట్లోనే కుక్ చేసుకొని తినండి, కానీ ఇలా ఏదో ఇన్స్టెంట్ గా వచ్చేస్తున్నాయని పికిల్స్ తినకూడదు. దానికి ఎంత అమౌంట్ ఆఫ్ ఆయిల్ యూజ్ చేస్తారు, అవి నిల్వ చేస్తారు, దాన్ని డీప్ ఫ్రై చేసేస్తారు చికెన్ ని. దట్టు
మనకి కారాలు, స్పైసెస్ ఇవన్నీ అసలు తినకూడదు. అస్సలు జిమ్ చేసే వాళ్ళు, డైట్ చేసే వాళ్ళు అస్సలు అంటే అస్సలు తినకండి. నాకు ఆ ఒక్క అడ్వర్టైజ్మెంట్ వాళ్ళది మాత్రం అస్సలు అంటే అసలు నచ్చలేదు. వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, ఎందుకంటే జనాల్ని మిస్గైడ్ చేయకూడదు. అదే ఆ వీడియోలో నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే ఏమో నిజంగానే ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి చాలా మంది జిమ్లు చేసేయడం స్టార్ట్ చేసేస్తున్నారు. వాళ్ళది ఎవరైనా నమ్మి తీసుకుని అవే తినేస్తే ప్రోటీన్ వచ్చేస్తుంది అని అనుకుంటే మాత్రం అది చాలా తప్పు. దాహం వేస్తే స్ప్రైట్ తాగండి, లేకపోతే థమ్స్అప్ తాగండి అని టీవీలో ఎలా అడ్వర్టైజ్మెంట్స్ చూస్తున్నామో ఇది కూడా నాకు అంతే అనమాట. అన్ని వేలు పెట్టి కొనుక్కొని మనం స్పాయిల్ అయిపోయిన పికిల్స్ వస్తున్నాయంటే మనకి బాధగానే ఉంటది. బట్ వాళ్ళు ఎంతైనా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారు, కొనే మనకు ఉండాలి కదా బుద్ధి. సో అన్ని వేలు పెట్టి ఐటెం కొనడం అవసరమా? ఇంకా చాలా ఉన్నాయి కదా, చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు, లేకపోతే తక్కువ రేటుకి శాంపుల్ గా కొంచెమే తీసుకొని కొనుక్కొని వాటిని టేస్ట్ చేసి అక్కడ బాగుంటే అక్కడ తీసుకోండి. ఎందుకు వాళ్ళ దగ్గరే తీసుకోవాలి, అలాగే చిట్టి పికిల్స్ లోనే కొనుక్కోవాలి అనేది ఏముంది? నాకైతే అదంతా సగం వాళ్ళ తప్పు ఉంటే సగం మన తప్పే ఉంది, సగం కొనే వాళ్ళదే తప్పు. ఇప్పుడు ఎప్పుడైనా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి 100 చెప్తారు, ఆ 100 నమ్మాలా వద్దా అనే బుద్ధి మనకు ఉండాలి. సో జాగ్రత్తగా ఏదన్నా కొనుక్కునే ముందు డబ్బులు మనకైతే ఊరికే రావట్లేదు, ఎవరికి ఊరికే రావు. సో అది కొనుక్కోవాలా వద్దా, ఆ ఐటెంకి దానికి ఆ డబ్బులకి వర్తా కాదా అని చెప్పి 1కి 10 సార్లు ఆలోచించుకొని తీసుకోండి. మన ఇంట్లో మనం ఎలా చేసుకున్నా నీట్గా చేసుకుంటాము, మనం ఎలా చేసుకున్నా వేస్ట్ చేయకుండా తినేస్తాం కదా. సో ఇంట్లో చేసుకొని తినండి, అదే బెటర్. అండ్ ఫ్యూ డేస్ బ్యాక్ నేను అసలు ఆ వీడియో ఎందుకు పెట్టాను అని అంటే, వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారనమాట. మా ఛానల్ మీద అందరూ రివ్యూస్ చేసేసి ఫేమస్ అయిపోతున్నారు. చిన్న ఛానల్స్ వాళ్ళు ఎవరైనా మా మీద రివ్యూస్ చేసేస్తే వాళ్ళకి మానిటైజేషన్ అయిపోతుంది, పెద్ద ఛానల్స్ వాళ్ళైతే డబ్బులు ఎక్కువ వచ్చేస్తున్నాయి. అలా ఏం జరగదు. సో నేను అందుకే ఆ వీడియోకి మానిటైజేషన్ అయితేనే నేను అలాగే చిట్టి పికిల్స్ ఆర్డర్ చేస్తాను అని చెప్పి కూడా ఆ వీడియోలో చేసిన దానికి ఇన్ని కామెంట్స్ అనమాట. కొనకు తల్లి, వద్దు తల్లి, నీకు దండం తల్లి అని చెప్పి వాళ్ళ దగ్గర స్పాయిల్ అయిపోతాయి, మేము నష్టపోయాము అది ఇది అని చెప్పి దానికి వచ్చిన కామెంట్స్ కి నేను ఈ వీడియో ఇలా చేయాల్సి వచ్చింది అనమాట. సో హోప్ యూ విల్ అండర్స్టాండ్. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటో, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.